ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ఎందరో మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళల్లో డాక్టర్ సయ్యద్ అనే ప్రొఫెసర్ ఎన్నో విషయాలని మాట్లాడుతూ ముక్తిని గురించి, జీవన్ ముక్తిని గురించి, విదేహ ముక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా భగవాన్ దృష్టిలో సరియనా? మరి మా గతేమిటి? ముఖ్యంగా భగవాన్ బదులు పలుకుతూ నేను అన్న భేద దృష్టి మరి జ్ఞానానికి ఆటంకమే కదా. నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను ఉంటున్నాను, నేను అనుభవిస్తున్నాను, మాటి మాటికి నేను నేనంటున్నావుగా. మరి ఆ నేను మూలం వెతుకు. నీవు నిద్రపోతున్నప్పుడు నీకు ఏవైనా పరిధులు ఉన్నాయా? పరిమితత్వం ఉందా? నీ దేహం ఎక్కడుందో నీకే తెలియదే. దేహం లేకపోయినా నీ ఉన్నావు కదా. ఆ నిద్రాస్థితిలో ఉన్నటువంటి నీ సహజత్వము, నీ సత్యత్వం మరి ఇప్పుడు కూడా ఉండాలిగా. విచారించు. నీ నిద్రలో ఎప్పుడైనా పొరపాటునైనా ఈ పరిధిని నువ్వు చూచావా? మీరు అనుకోవచ్చు, ఇప్పుడున్న ఈ జాగ్రత్త అవస్థలో నిద్రలో ఉన్న స్థితిని ఎట్లా మాట్లాడతాము? నాకు తెలియదు కదా. నిజమే, నీకు అక్కర్లేదు. మార్పు చెందనిది ఆత్మ ఒకటి ఉండనే ఉండాలి. అది ఈ మూడు అవస్థలకి దాటి ఉంటుంది సుమా. కానీ ఈ అవస్థలు మూడు కూడా అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఒకదాని తర్వాత ఒకటి మారుతూ పోతూనే ఉంటాయి. నీవు ఈ స్థూల దేహంతో స్థూల జగత్తుని, సంసారాన్ని, ఇతరులని చూస్తావు. సూక్ష్మదేహమైనటువంటి మనస్సుతో స్వప్నలోకాలను నీవు దర్శిస్తావు. సరే, సుషుప్తావస్థలో స్థూల సూక్ష్మదేహాలతో సంబంధం లేకుండా వృత్తిరాహిత్యమై పూర్తిగా నీవుగా నిలిచి ఉంటావు. కానీ వృత్తిరాహిత్యమై ఉన్నావు కాబట్టి నీవు అక్కడ ఏ విషయాన్ని గుర్తించే సామర్థ్యం నీకుండదు. ఈ వ్యక్తిత్వము, ఈ కోరికలు, ఈ బంధాలు, ఈ రాగద్వేషాలని అట్టి పెట్టుకుని అదిగో పంచకోశాలలో ఆనందమయ కోశం ఒకటి ఉందిగా, అక్కడ ఉంటావు. బయటకు వచ్చి చెబుతావు హాయిగా నిద్రించారని. బయటికి అంటే తిరిగి జాగ్రత్త అవస్థకి. నీ నిద్రావస్థను నీవు స్మరించగలవు. కారణం, నిద్రలో ఉన్న నీవే ఇక్కడ కూడా ఉన్నావు. అది నీ సహజ స్థితి. గతంలో చెప్పినట్టు ఆ నిద్రాస్థితిలో నీకు అవధులు లేవు, పరిమితులు లేవు, పరిమితము కావు. ఎప్పుడైతే ఈ అహంభావన, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వం, ఈ కర్తృత్వం, ఈ వాసనలు లేచినప్పుడు మాత్రమే దాంతోపాటు పరిధులు కూడా తల ఎత్తుతాయి.
అవునా కదా? నీవనుకోవటం దేహానికి పరిమితమై ఉన్నావని. మరి నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ దేహం ఏమైంది? ఆ పరిమితులు ఏమైనాయి? లేవు కదా. అయినా నీవు అడుగుతున్నావు ఆత్మను ఏ విధంగా పొందాలని. పొందటమేమిటి? నీవే ఆత్మవై ఉన్నావు. నిన్ను మళ్ళీ పొందేదేమి? నీవుగా కొత్తగా ఏమైనా వస్తుందా? ఏదీ రాదు కదా. నిజమే, మార్పు ఏమీ లేనిది ఆత్మ ఒకటే అని నాకు అర్థమైంది. మరేది ఒకటి? నాలో 2 ఆత్మలు ఉన్నాయా? దేహాత్మ బుద్ధి కలిగించే, జీవభావన కలిగించే నేను, అహంస్మరణతో ఉన్నటువంటి వేరొక నేను. అటువంటిది ఏమైనా ఉన్నదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు డాక్టర్ సయ్యద్. నీవిందాక నుంచి మార్పును గురించి మాట్లాడుతున్నవే, మార్పు ఏదీ లేదని. మార్పు అన్నదే ఒక తలపు. ఇది బాగా గుర్తుపెట్టుకో. అన్ని తలపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నావు? అహంభావనకు తర్వాతనే తల ఎత్తుతున్నాయి. అహంభావన అంటే దేహాత్మ బుద్ధి. నిద్రావస్థలో నీకు ఏ తలపులు లేదు. నువ్వు హాయిగా ఉన్నావు, పరిధులు లేకున్నావు, ప్రశాంతంగా ఉన్నావు. శారీరక, మానసిక, ప్రాపంచిక ఏ రుగ్మతలు లేవు నీకు. అవునా కదా? మరైతే అహంభావన లేచాకనే కదా, వ్యక్తిత్వం తల ఎత్తిన తర్వాతనే కదా ఇవన్నీ ఏర్పడి. కనుక నీవు చెయ్యవలసింది ఇటువంటి భావనలు, ఆలోచనలు ఎవరికో చూడు, అటువంటి వాటిని దాటిపోతావు. అప్పుడు అవి పూర్తిగా అణిగిపోతాయి. ఇప్పుడు నీ దృష్టి అన్యత్వం మీద, ఆలోచన మీద, పరిమితత్వం మీద ఉన్నది కాబట్టి నీకు అలా అనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే నీవు ఈ వ్యక్తిత్వము, ఈ అహంభావము, ఈ పరిమితమైన నేను యొక్క మూలాన్ని విచారించి దాని దాడ తీస్తే అటువంటిదేదీ లేదని, నీకు పూర్ణమైన అహమామంటూ అహంస్ఫురణ అనుభూతమవుతుంది అనుగ్రహము చేత. దాని పేరే ఆత్మ. అది నీకు కొత్తగా రాదు. అనుగ్రహమన్నా ఆత్మే, అనుగ్రహమన్నా గురువే, అనుగ్రహమన్నా దైవమే. ఇక్కడ విచారం చేయవలసింది నీవు. అన్యచింతన లేకుండా నిలిచి ఉండవలసింది నీవు. స్మరణ లేకుండా నీవు లేవు. నీ దేహత్వ బుద్ధి, ద్వైతము, అవస్థాత్రయములు సృష్టి లేకపోయినా నేను ఉన్నానన్న జ్ఞానము మరి ఉన్నది కదా. నేను బ్రహ్మను అని చెప్పించమంటారా? అహం బ్రహ్మస్మి అంటూ ప్రశ్నించాడు కూడా. మహర్షులు వారు స్పందిస్తూ ఆ మహావాక్యం నేను బ్రహ్మను అని ఆలోచించటానికి కాదు, అనుకోవటము కాదు, నేనే బ్రహ్మను, నేనే బ్రహ్మను అని. ఏ అహమైతే స్వయం ప్రకాశమై నీలో దాగి ఉన్నదో అదే నేను.
అందరికీ తెలిసిందే అది. బ్రహ్మమే నేనుగా, పరబ్రహ్మమే నేనుగా, ఆ ఉच्चతర శక్తే నేనుగా, ఉండ సత్యమే నేనుగా అందరిలో వెలసి ఉంది. అది లేకుండా సృష్టి ఉండదు. కనుక నువ్వు చెయ్యవలసింది ఆ నేనును కనుక్కో. నేను పరబ్రహ్మమే. నీవు ఆ విధంగా ఆలోచించాల్సిన పని లేదు. ఊరికే ఉండు, నీవుగా నిలిచి ఉంటావు. అంతవరకే మంచిది. మౌనమే నీ సహజత్వం.